హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యా సిస్టర్స్. ఈరోజు మేమైతే యాదగిరిగుట్టకు వెళ్తున్నామండి. మా ఫ్యామిలీ ఇంకా మాతో పాటు మా అమ్మకు కూడా వస్తుంది. మేమైతే మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయిపోయాము. మా దక్షు చూడండి, ఇక్కడ మా దక్షుకు అయితే జర్నీ అసలు పడదు. ఒక్కొక్కసారి అయితే వామిటింగ్ కూడా చేసుకుంటుంది. అందుకే చూడండి ఎలా డల్గా ఉందో. హాయ్ చెప్పమన్నా చెప్పట్లేదు అసలు. మేమైతే ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాం యాదగిరిగుట్టకి. అసలు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇక ఈరోజు అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా పిల్లలిద్దరికీ కూడా గుండు చేయించాలి అని మొక్కుకున్నాం. భువనగిరి ఫోర్ట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మేమైతే ఏం తినకుండానే బయలుదేరాము. అందుకోసమే పిల్లలిద్దరికి ఆకలి స్టార్ట్ అయిపోయింది. మా నిత్యాకైతే గుండు చేయించుకోవడం అసలు ఇష్టం లేదు. గుండు చేయించుకుంటే ఒక గిఫ్ట్ కొనిస్తాను వాళ్ళ డాడీ చెప్పారు. అందుకోసమే చేయించుకుంటాను అన్నది. మా దక్షు అయితే దారిలో పడుకుంది. అందుకోసమే వన్ సైడ్ పడుకునేసరికి చెంప చూడండి ఎలా ఎర్రగా అయిపోయిందో. ఇంకా హోటల్కి వెళ్ళి టిఫిన్ అయితే తినేసాము మేము. మా నిత్య దక్ష ఇద్దరు ఇడ్లీ ఆర్డర్ పెట్టారు. మేమేమో పూరి తిన్నాము. మా నిత్య అయితే అస్సలు ఫుడ్ తినదు. ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక పూరి అలా తింటుంది. ఇంకా దారిలో మా అక్క వాళ్ళు కూడా కలిశారు. అనుకోకుండా వాళ్ళు కూడా అక్కడికే వెళ్తున్నారని తెలిసింది. అందుకోసమే వాళ్ళు కూడా ఇంకా మేము ఈ హోటల్లో ఉన్నామని చెప్తే వాళ్ళు కూడా మాతో పాటే వచ్చారు. మేమైతే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళి ఒక 5 years అయిందండి. టెంపుల్ కొత్తగా మారిన తర్వాత అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇంకా మా హస్బెండ్ మమ్మల్ని ఇక్కడ దింపేసి అయితే కార్ పార్కింగ్ కోసం అని వెళ్ళారు. పైకి కార్ తీసుకెళ్తే ఒక 3 hours అయినా పడుతుందని చెప్పారు. అందుకే కిందే పార్కింగ్ చేసి ఇంకా ఆటోకైనా బస్కైనా వెళ్ళిపోదామని అన్నారు. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో. చాలామంది ఉన్నారు. అసలు ఇంతమంది జనాలు ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము సండే వెళ్ళాము. అందుకే చాలా రష్ ఉన్నారంట అక్కడ. సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటారని చెప్పారు. ఇంకా మేము వెయిట్ చేసే దగ్గర అయితే కోత మామిడికాయలు కనిపిస్తే ఇంకా అవి కావాలన్నారు పిల్లలు. అవి తీసుకొని తిన్నాం మేము. మా ఆయన అయితే కార్ పార్కింగ్ చేసి ఇంకా డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని వచ్చారు కొండపైకని. మేము పిల్లలిద్దరికి గుండు చేయించాలి కదా, కళ్యాణకట్ట ఎక్కడ అని అడిగితే పైనే అని చెప్పారు మా హస్బెండ్. మళ్ళీ డౌట్ వచ్చి ఆటో డ్రైవర్ని అడిగితే ఇక్కడే అని చెప్పారు. ఇంకా కొండపైకి తీసుకెళ్లాల్సింది ఇంకా కళ్యాణకట్ట దగ్గర దింపేయమని చెప్పాము మేము. అక్కడే దింపారు మమ్మల్ని. నేను గుర్తు చేయడమే మంచిదైంది, లేదంటే కొండపైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాల్సి వచ్చేది. కొండపైకి వెళ్ళే బస్సులు అయితే వస్తూనే ఉన్నాయి కదా, అన్నీ ఫుల్ అయిపోతున్నాయి. చాలామంది ఉన్నారు. మా నిత్య అయితే అక్కడ గుండు చేసుకున్న వాళ్ళని చూసి నేను చేయించుకోను మమ్మీ అని స్టార్ట్ చేసింది. మళ్ళీ తన గిఫ్ట్ గుర్తు చేస్తే మళ్ళీ ఓకే అంది. ఆ గిఫ్ట్ ఏంటో మీకు చెప్పలేదు కదా, లాస్ట్లో చెప్తాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి టికెట్ అయితే తీసుకున్నాము. మా హస్బెండ్ కూడా గుండు చేయించుకుంటా అని చెప్పారు. వీళ్ళు ముగ్గురికి గుండు. మా దక్షు అయితే చెప్పినట్టు వింటుంది పాపం. అక్కడ కూర్చోరా అనగానే కూర్చుంది. మా నిత్య ఇంకా మా హస్బెండ్ ఇంకా వేరే దగ్గర చేయించుకుంటున్నారు. మా దక్షు దగ్గర అయితే నేను నిలబడ్డాను. మా దక్షు అయితే గుండు చేయించడం అయిపోయింది. ఇప్పుడు మా నిత్య చేయించుకుంటుంది ఇక్కడ. ఇంకా మా నిత్యది పూర్తవ్వలేదు. మా దక్షు అయితే గుండు చేసుకునేంతసేపు బాగానే ఉంది. మా నిత్య చూసి నవ్వడం స్టార్ట్ చేసింది గుండు అని. నా గుండు బాగాలేదని ఏడ్చింది కొద్దిసేపు దక్ష. ఇంకా నేనైతే నీకు చాక్లెట్ ఇస్తా, ఏడుపు ఆపేస్తా అని చెప్తే అప్పుడు ఆపేసింది. గుండు చేసిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరాము కొండపైకి వెళ్ళడానికి. ఆటో అయినా బస్సు అయినా ఎక్కుదామని. బస్ స్టాండ్ దగ్గరకు అయితే వెళ్ళాము. చూడండి ఎంత రష్ ఉన్నారో జనాలు. బస్సులు కూడా చాలా ఫుల్ అయిపోతున్నాయి. ఆటోలో వెళ్దామని ఆటో వాళ్ళని అడిగితే ఒక 10-15 ఆటోలను అడిగినా సరే ఎవ్వరు రామంటున్నారు కొండపైకి. బస్సు ఎక్కుదామని ట్రై చేసాము కానీ పిల్లలతో కష్టం కదా అని కోరుకున్నాము. కాసేపు అక్కడే వెయిట్ చేసి ఇంకా ఒక ఆటో అయితే దొరికింది మాకు. ఆటో మాట్లాడుకొని కొండపైకి అయితే బయలుదేరాము. ఆటోలో వెళ్తుంటే ఇంకా టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి కింద నుంచి. యాదగిరిగుట్టలో అయితే బస్సెస్ వెళ్ళడానికి ఒక రూటు, ఆటోస్కి అయితే ఒక రూట్ ఉందండి. సపరేట్గా ఉన్నాయి రూట్స్. ఆ రోజు అయితే ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. చాలా అంటే చాలా ఉంది. వర్షాలు పడుతున్నాయి కానీ చల్లగానే ఉంటుందేమో అనుకున్నాము, కానీ ఫుల్ ఎండ ఉంది ఆ రోజు. పైకైతే వెళ్ళాము. ఇక్కడ రష్ చాలామంది ఉన్నారు కదా, అందుకోసమే మా హస్బెండ్ ఇంకా ప్రత్యేక దర్శనంలో వెళ్దామన్నారు. టికెట్ కోసం వెళ్ళారు. మేమేమో మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమన్నారు. ఇక్కడ కొండపైకి వెళ్ళలేని వాళ్ళ కోసం వృద్ధులకు, వికలాంగులకు అలాంటి వాళ్ళకు వెహికల్ కూడా అరేంజ్ చేశారండి. నార్మల్ వాళ్ళని అయితే అస్సలు ఎక్కించుకోవట్లేదు వాళ్ళు. మేమైతే టికెట్స్ తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి. అక్కడ ఫోన్స్ అయితే ఎలో చేయలేదు, లాకర్లో పెట్టేసి వెళ్ళాము. దర్శనం అయ్యాక ఇంకా వచ్చి ఫోన్స్ తీసుకొని మేమైతే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము మా అమ్మ నేను.
మా పిల్లలు ఇద్దరు సతాయిస్తున్నారని మా హస్బెండ్ అయితే కిందకి తీసుకెళ్లారు వాళ్ళని. ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా చాలా రష్ ఉన్నారండి. టికెట్స్ కౌంటర్ ఒక దగ్గర, అలాగే ప్రసాదం కౌంటర్ ఇంకొక దగ్గర పెట్టారు. అక్కడ లైన్లోనే ఒక 20 మినిట్స్ పట్టింది మాకైతే. టైం అంతమంది ఉన్నారు. అక్కడ ఫెసిలిటీస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ప్రసాదాలు తీసుకున్న తర్వాత మా అమ్మ నేనైతే ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారో రష్. మేము కిందకి వచ్చేలోపు మా హస్బెండ్ అయితే ఇంకా పిల్లలిద్దరికి ఆకలేస్తుందంటే ఇంకా చిప్స్ కొనిచ్చారు. దర్శనం అయిపోయిన వాళ్ళు కిందకి వెళ్ళడానికి కూడా చాలామంది ఉన్నారు. చూడండి ఆటోలు అయితే రావడంతో మాట్లాడేసుకుంటున్నారు. మేమైతే ఆటోలో కిందకైతే వచ్చేసాము. ఇంకా కార్ పార్కింగ్ ఎక్కడ చేసామో అక్కడ వరకు. హాలిడేస్లో వెళ్ళడం కంటే రష్ తక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడైనా లీవ్ పెట్టుకొని వెళ్ళడమే బెటర్ నన్ను అడిగితే. ఇక్కడ కిందికి వచ్చాక మేము పార్కింగ్ చేసిన దగ్గర అక్కడైతే ఒక 2-3 షాప్స్ ఉన్నాయండి. ఇంకా షాప్స్ చూసారు పిల్లలు. ఇంకొకటే గోల కొనివ్వమని ఏదో ఒకటి. మా నిత్యకైతే అన్నీ చూసింది కదా, ఏది కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. అక్కడైతే ఫుల్ కాస్ట్ చెప్తున్నారు. తెలుసు కదా ఎలా ఉంటుందో అక్కడ. నిత్యకి దక్షకి ఇద్దరికి ముందే చెప్పాను గుండు చేయించుకునే ముందు వాళ్ళకి కిట్టి బ్యాంక్స్ కొనిస్తాను అని మంచివి. అందుకోసమే చెరొక ఫోను, ఒక కీ చైన్ అయితే చెరొకటి కీ చైన్ అయితే కొనుక్కున్నారు. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. వచ్చే దారిలో స్వర్ణగిరి కూడా ఉంది కదా, అది కూడా చూసుకొని రావచ్చని వెళ్ళాము స్వర్ణగిరికి. అందుకోసమే లంచ్ కూడా చేయలేదు. మళ్ళీ లంచ్ చేస్తే నాన్ వెజ్ తింటామంటారు కదా పిల్లలు, అందుకోసమే లంచ్ చేయలేదు మేము. కానీ అక్కడికి వెళ్ళాక పార్కింగ్కే 2 hours పడుతుందని చెప్పారు. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము. ఇంకా రష్ తక్కువ ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో రావచ్చులే అని. యాదగిరిగుట్ట దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇదే రూట్ కాబట్టి కంపల్సరీ అక్కడికి చూసుకొనే వెళ్తారు. అందుకే రష్ చాలా ఎక్కువగా ఉన్నారు. మేమైతే వచ్చే దారిలో ఒక హోటల్ దగ్గర ఆగి ఇంకా చికెన్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేసి వచ్చాము.